నమస్కారాలు తెలియజేస్తాను. ఈ పట్టణంలో ప్రథమంగా అవార్డులు రితికా ఫౌండేషన్ వారు కూడా ఇదే. అసలు ఈ పేరు కూడా మాకు ఇప్పటివరకు సరిగా తెలియదు. ఎప్పుడైతే ఈ అవార్డులు ఇస్తున్నారని చూసామో నేను నెట్లో చూశాను అసలు రితికా ఫౌండేషన్ ఏమిటి. వారు చాలా ఉన్నతాశయాలతో ఈ సంస్థను స్థాపించుకున్నారు. కేవలం అవార్డులు ఇవ్వడం అనేది ఒక భాగం మాత్రమే, కానీ వారు విద్యా పరంగా విద్యాభివృద్ధి కోసం చాలా మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. సీతాపూర్, ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో లాభాపేక్ష లేకుండా ఈ చారిటబుల్ సంస్థ స్థాపించబడిందట. ఇది పేదలకు విద్యా వైద్య సదుపాయాలు, మహిళా సాధికారిత ఎంపవర్మెంట్ కోసం, నైపుణ్యాభివృద్ధి కోసం, గ్రామీణాభివృద్ధి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అందజేయడం ఇటువంటివన్నీ. అలాగే కర్నూలులో కూడా రితికా ఫౌండేషన్ ఒకటి ఉన్నదని చెప్పి చూసామండి. దీంట్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఎప్పుడైతే విద్య సరిగా పిల్లలకు అందుతుందో నాణ్యమైనటువంటి పిల్లలు తయారవుతారు. ఈ నాణ్యమైనటువంటి పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలని నాణ్యమైన ఉపాధ్యాయులు కూడా చేయాలనేది వీరి ఉద్దేశం కూడా. ది క్వాలిటీ ఆఫ్ ఎ నేషన్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ ద పీపుల్. ద క్వాలిటీ ఆఫ్ పీపుల్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్. క్వాలిటీ టీచర్స్ ఉంటే క్వాలిటీ చిల్డ్రన్ తయారవుతారనమాట. ఆ ఉద్దేశంతో వీరు ఆట పాటల ద్వారా బోధన చేయాలని చాలా గొప్ప విషయం. అన్ని ట్రైనింగ్లో చెబుతూనే ఉంటాం ఉపాధ్యాయులకి. వీరు దాని మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేశారు. ఆట పాటల ద్వారా బోధన చేస్తే కనుక పిల్లలు చాలా తేలిగ్గా విషయాన్ని గ్రహిస్తారని. మీకు ఒక చిన్న ఆట పాటల్లో ఒక పాట ద్వారా పిల్లలకు అంకెలు నేర్పడానికి ఒక చిన్న పాట. ప్యారడీ అంటే పాటను కోరిన పాట. ఈ సినిమా పాటలు అండి, పాత సినిమా పాట. చాలా మందికి నేను పాడిన తర్వాత ఓహో ఇది ఆ పాట అయి ఉంటుందని. బాలల్లు పాపల్లు రారే పాడంగ మీరంతరారే, అంకెల్ని లెక్కింపరారే, అవి ఏవో గుర్తింపరారే. కలడొక్కదే ఉండు మనకు, కనరెండు కనులుండు మనకు, ఘనమైన లోకాలు మూడు, అనువైన వేదాలు నాలుగు, మన చేతి వేళ్ళెన్నైదు, తినవో వరకులన్నీ ఆరు, వారానికి రోజు లేడు, దిక్కులు మూలలు 8, గ్రహరాశిలో 9, చేతుల్లో 10 వేళ్ళు ఉండు, జోడించి లెక్కింపరండి, దేవునకు జయ జయనండి, బాలల్లు పాపల్లు రారే. 10 అంకెల్ని పాట ద్వారా ప్రవేశపెట్టాం. పిల్లలకి పాట, ఆట పాట మాట, ఆ మాటల ద్వారా పాటలు నేర్చుకుంటారు, ఆటల ద్వారా మాటలు నేర్చుకుంటారు.